రౌడీలా కాలరేగడేయానికి ఇదేమైనా సినిమానా? ఫామ్ హౌస్కి ఏదైనా ప్రత్యేక చట్టం ఉందా? గేటు లోపల గొడవే కావచ్చు, గేటు బయటకు తెచ్చింది ఎవరు? మీడియాపై దాడి చేసే హక్కు అసలు ఎవరిచ్చారు? సంప్రదాయ సెలబ్రిటీలమని చెప్పుకుంటే సరిపోతుందా? సెలబ్రిటీలుగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? కొంగ ముక్కు మూసుకున్నట్టుగా కింగు గేటు మూసుకుంటే నిజం దాగుద్దా? రౌడీగిరిపై సకల వర్గాలు సంధిస్తున్న ప్రశ్నలు ఇవే. జల్పల్లిలో రణరంగం. నాకు మా నాన్న దేవుడండి. ఈ రోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని, ఇది మా నాన్న కాదండి. నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు. నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, నా ఫ్రెండ్స్ని అడగండి. మా నాన్న నాకు చెప్పింది వేదవాక్యం. ఆయన చెప్పింది నాకు వేదవాక్యం. ఆయన వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ విషెస్. PM సూర్యఘర్ పథకం. ఈ పథకం ద్వారా డబ్బులు సంపాదిస్తూనే ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అది ఎలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, ఐ విల్ డూ ఇట్. సంసారం ఓ చదరంగం. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి, నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది. ఫర్ పీపుల్, అవసరమైన బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి చెప్తున్నారు, దిస్ ఇస్ అ ఫ్యామిలీ మ్యాటర్, డు నాట్ ఇన్వాల్వ్ అని. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. 4 గోడల మధ్య రచ్చ ఇప్పుడు నేషన్ చర్చగా ఎందుకు మారింది? చెప్పే క్రమశిక్షణ నీతులకు, చేసిన క్రియలకు ఎక్కడైనా పొంతనుందా? పెద్దరిక ఏమైంది? శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందా? వెంటనే అరెస్ట్ చేయాలి. మొగని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు పోయి ఉల్టా ఆయననే దవాఖానలో జాయిన్ అయ్యి అరెస్ట్ని తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని మీడియా మీద జరిగినటువంటి ఈ దాడిని, అదొక టీవీ మీదనో ఒక పేపర్ మీదనో జరిగిన దాడిగా కాకుండా మొత్తం మీడియా మీద జరిగినటువంటి దాడిగా దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఆ అన్రెస్ట్లో మీడియా మిత్రులపై దాడి చేయడాన్ని మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ దురుసుగా ప్రవర్తించడం కానీ, మీడియా రిపోర్టర్ల మీద కానీ, కెమెరామెన్ల మీద కానీ అలాంటి దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యయుతం కాదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులను సమాజానికి ఏమాత్రం అక్కర్లేని వివాదంలో హైరానా చేసిందెవరు? జర్నలిస్టులు రోడ్డెక్కడానికి అయ్యప్ప స్వాముల ఆందోళనలకు కారకులెవరు? ఎవరైనప్పటికీ, ఎంత పెద్దవారైనప్పటికీ, మోహన్ బాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీడియాపై దాడి చేయడం అన్నది చాలా ఘోరం. అది కనుక తక్షణమే మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలి. దీనిపై పూర్తిగా ఎంక్వైరీ చేయాలి, ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక అయ్యప్ప మాలలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక హిందువుగా ఉండి చేసుకోవడం అనేది ఎంత దుర్మార్గమో మనమందరం కూడా ఖండించాలి. ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నమస్కారం సరే, సంభాళించుకోవాల్సిన పెద్దరికం ఏమైంది? సభ్యతగా మాట్లాడాలనే సంస్కారం ఏమైంది? వివాదం గేటు బయటకు వచ్చింది కాబట్టి మీడియా గేటు లోపలికి వెళ్లాల్సి వచ్చింది. అలా రావడానికి ఆస్కారం ఇచ్చిందెవరు? మీడియా బయస్గా వెళ్ళలేదు. కుదిరితే వివరణ ఇవ్వాలి, లేదంటే అభ్యంతరం వ్యక్తం చేయాలి గాని జర్నలిస్టులపై దాడి చేయడం ఏంటి? మోహన్ బాబు గారు, మీ స్థాయికి, మీరున్న స్థాయికి మీకు సమాధానం జర్నలిస్టులు అడిగినప్పుడు మీ దగ్గర సమాధానం లేకపోతే దాన్ని దాటి వెళ్ళేసే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రకంగా దాడులకు పాల్పడితే మీరున్న స్థాయికి సరికాదు. అండ్ చట్టం కూడా ఈ విషయంలో తన పను తాను చేసుకోబోతుంది. సింగినాథన్ జీలకర్ర, అరిస్తే కరుస్తా అనే రియల్ డైలాగులకు చప్పట్ల సంగతేమో గాని అడిగితే కొడతా అనే ఈ రియలీ విలనిజాన్ని యావత్ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తోంది. మోహన్ బాబు గారు చెప్పండి.